2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అండ్ అలాగే ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం కలిగించే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము, అసలు వక్రము అనేటువంటిది ఏమిటి అంటే జనరల్లీ వక్రము అనేటువంటిది రివర్స్ మోషన్ అని వెనక్కి వెళ్తూ దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ, సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి ట్రావెల్ చేయడం లాంటివి ఎక్కడ కూడా కనబడవండి. అయితే దీని యొక్క అర్థం ఏంటంటే ఇది ఒక భ్రాంతి. దీని యొక్క అర్థం ఏంటి అంటే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం ఫాస్ట్ మూవింగ్ అంటే వాటిలో చేంజెస్ కలిగినప్పుడు వాటి ప్రయాణంలో మనకి వక్రము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల్లో భిన్నమైనటువంటి మార్పులు మానవుల మీద, జీవరాశుల మీద ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్లీ మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున ఆల్రెడీ శని ట్రాన్సిట్ అనేటువంటి జరిగిందండి. కుంభరాశిలో సంచారం చేసేటువంటి శని మీనరాశిలోకి వెళ్ళడం జరిగింది. మీనరాశిలో జనరల్లీ శని అనేటువంటి ఆయన మందగమనుడు, అంటే చాలా స్లోగా వెళ్తుంటారనమాట. శని మీ జాతకంలో కావచ్చు, నా జాతకంలో కావచ్చు, ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా స్లోగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వక్రము రెట్రోగ్రేషన్ అనేటువంటి జరుగుతుందో ఫాస్ట్గా ఆపోజిట్ అనమాట అండి. ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ అనమాట. ఉదాహరణకి అష్టమ శని అనేటువంటి తీసుకున్నారనుకోండి, అష్టమంలో ఉండేటువంటి శని లాసెస్ని ఇస్తారు, మానసిక ఒత్తిడిని ఇస్తారు, తర్వాత ఫైనాన్షియల్ లాస్ని ఇస్తూ ఉంటారు, అన్నింటిని కూడా వాహన ప్రమాదాలు ఇస్తూ ఉంటారు. అది స్లోగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి మనం చెప్పలేం, చార్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది. అదే రేట్రోగ్రేడ్ అయినప్పుడు అంటే వక్రించినప్పుడు జాతకంలో ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. విత్ ఇన్ డేస్లో యాక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటిది ఈ యొక్క వక్రం అండి. సో ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి మీనరాశిలో ఈ యొక్క శని అనేటువంటి ఆయన వక్రించి జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు వక్రించారండి. అంటే సుమారుగా 4.5 మాసాల పాటు 140 రోజుల పాటు వక్రించడము. దీనివల్ల ప్రతి రాశి మీద భిన్నమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. కొందరికి శుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి అశుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి క్లిష్టకాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శని అనేటువంటి ఏ ప్లానెట్కైనా దృష్టి అనేటువంటిది ఉంటుందండి. ఆస్పెక్ట్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు శనికి మనం మాట్లాడుకుంటే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 3, 7, 10 అనేటువంటిది. అంటే శని మీనరాశిలో ఉన్నారు, ఆయన నుంచి థర్డ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది, వృషభ రాశి అవుతుంది. 7th ఆస్పెక్ట్ కన్యారాశి, 10th ఆస్పెక్ట్ ధనస్సు రాశి. ఈ 3 రాశులు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఎవరి యొక్క జన్మరాశి బట్టి ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి భిన్నంగా చాలా మారుతూ ఉంటాయండి. ప్రధానంగా శని పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా వక్రించి వెనక్కి వెళ్తూ కుంభరాశిలో కనుక శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పచ్చు. అంటే చాలామందికి ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి కూడా అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా శని తన యొక్క హానికరమైన శని బాధల్ని తగ్గించి కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించేటువంటి యోగం కొంతమందికి ఉంటే, మరికొంతమందికి లేనటువంటి దోషం కూడా ఈ 4 మాసాలు వచ్చేటువంటి ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి. సో ఎవరెవరికి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం డీప్గా ఇప్పుడు మాట్లాడదామమ్మా. శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి, నిబద్ధతకి, అంటే మనం వాడుకలో చాలామంది శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. కానీ అలా కాదండి. శని అనేటువంటి ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, తర్వాత ఈ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్, కష్టము, ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ, ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా శని ఇస్తారండి. శని కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎవరి సహాయం కూడా అవసరం లేదు, అడవిలో పెట్టినా ఎదగగలగడు. ఆ స్థానం బట్టి కొంతమంది అడవిలో వదిలేసినా అడవిలో ఉండేటువంటి పొల మొక్కల్ని తీసి బిజినెస్ చేసి కోటీశ్వరుడు అవుతారు. అంటే ఆ తెలివితేటలు ఉంటాయి. అడవి అనేటువంటిది తెలియని అంధకారంతో సమానం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో. అలా ఏంటి అంటే శని అనేటువంటి ఆయన అంత స్ట్రాంగ్ అండి, వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. శని అనేటువంటి ఆయన మనం సృష్టిలో మనం గమనిస్తే ఆయిల్ అండ్ పెట్రోలియం, పెద్ద పెద్ద కంపెనీస్, రిలయన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శని యొక్క ప్రభావితం మీద నడుస్తూ ఉంటాయి. శని అనేటువంటి ఆయన ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక దిగ్గజాలు ఎదగాలని, ఛాంపియన్స్ కింద ఎదగాలన్నా, గేమ్స్లో బాగా రాణించాలన్నా శని. అంటే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క హ్యూజ్ సక్సెస్ కనబడుతూ ఉంటుందండి ఒక్కొక్క డొమైన్లో. అలా శని అనేటువంటి ఆయన చాలా హ్యూజ్ అనమాట, చాలా పెద్దది. ఆయన యొక్క డొమైన్ కావచ్చు, ఆయన సామ్రాజ్యం కావచ్చు, చాలా పెద్దది. అలాంటి ఆయన బాగున్నప్పుడు ఎలా ఉంటాయి, బాలేనప్పుడు ఎలా ఉంటాయి. బాగున్నప్పుడు ఇవన్నీ ఉంటే, బాలేనప్పుడు బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, చికాకులు, కష్టాలు, క్రైమ్స్, దొంగతనాలు ఇలాంటివన్నీ ఇస్తుంటారు.
సో ఎవ్రీ పర్సనల్ చార్ట్, సింగిల్ పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా శని అనేటువంటి ఆయన బాగుండాలి. అందుకే మనం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళందరినీ ఆరాధన చేసిన ఎవరినైనా ఆరాధన చేసినా శని బాధలు తగ్గుతూ ఉంటాయి. సో శని మనకు ఫేవరబుల్గా మారుతూ ఉంటారు. మరి పుబ్బా నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఉమా గారు? తప్పకుండా అమ్మ. పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనేటువంటివి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. మేజర్గా ఈ యొక్క పుబ్బా నక్షత్రము అంటే మనం జనరల్గా పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు అండి. అంటే ఒక గ్రాండ్యూర్గా బ్రతకడం, లగ్జరీ లైఫ్ అనేటువంటిది లీడ్ చేయడం కానీ, ఒక ఫిలిం కెరీర్లో అద్భుతమైనటువంటి లలిత కళలు కావచ్చు, ఒక ప్లెజర్ అండి, ఒక సుఖాన్ని, భోగాన్ని, సుఖభోగ లాలసలన్నీ కూడా వీళ్ళు చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని మనం చాలా సందర్భాల్లో పుబ్బా నక్షత్రం కోసం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అండి పుబ్బా నక్షత్రాన్ని నుంచి అష్టమ స్థానంలో శని ఉన్నారు. మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి మీకు అష్టమ శని స్టార్ట్ అయింది. సో దీనివల్ల ఏంటి, అష్టమ శని యాక్టివేట్ అవ్వడం వల్ల గాయాలు పాలవడం, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి, అప్పులు పాలవడం, బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్, వాహన ప్రమాదం లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే మేజర్గా ఈ యొక్క శని వక్రించడము అంటే ఏమిటి? శని మీకు అష్టమ స్థానంలో వక్రించి 7వ స్థానాన్ని చూడడం మూలన ఈ యొక్క ఫలితాలన్నీ కూడా కాస్త తప్పుకుని మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్ లైఫ్లో కావచ్చు కాస్త ఇబ్బందులు చూసేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పుకోవచ్చండి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా బిజినెస్ అండ్ మ్యారిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే థర్డ్ ఆస్పెక్ట్ అండి. శని యొక్క థర్డ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వృషభ రాశి మీద పడడం మూలాన ఏం జరుగుతుంది అంటే మేజర్గా వృత్తి మీద ఎక్కువగా ఫలితాలు ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి, మీ వృత్తి అనేటువంటిది షిఫ్ట్ అవ్వడం, ట్రాన్స్ఫర్ లేదని అవ్వడం కానీ, లేకపోతే డైలీ అప్ అండ్ డౌన్ జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి రావడం కానీ, కొలీగ్స్తో తెలియనటువంటి ఒక ఇష్యూస్, కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేయడం కానీ, సోదరుడు సిబ్లింగ్స్తో ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా అండి మేజర్గా ఈ యొక్క పుబ్బా నక్షత్రానికి రెండవ స్థానం మీద 7వ దృష్టి అనేటువంటిది పడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మ్యారిటల్ లైఫ్లో నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళకైనా లేకపోతే ఎవరికైనా బిజినెస్ లైఫ్లోనైనా ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి చూసే యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. ఈ టైంలో ఎస్పెషల్లీ మీరు డబ్బులు బయటకు ఇవ్వడం లేదా డబ్బులు అప్పుగా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా నేను సహాయం చేసేస్తాను, నీ వెనకాల నేనున్నాను, నేనుండగా నీకేంటి భయం అని చెప్పి వాగ్దానాలు, మాటలు ఇవ్వద్దు, నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే 10వ దృష్టి, శని యొక్క 10వ దృష్టి అనేటువంటిది పుబ్బా నక్షత్రం వాళ్ళకి పంచమ స్థానం అవ్వడము. దీని మూలాన ఏం జరుగుతుంది, లవ్ రిలేషన్స్లో అండి, లేకపోతే సంతానం విషయంలో, లేకపోతే ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే కాస్త ఇబ్బందులు ఏమైనా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి పరిస్థితులన్నీ కూడా 7th హౌస్ మీద ఉంటున్నాయి. సో అంటే మీరు ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మేజర్గా జాగ్రత్తగా తీసుకోవాల్సింది వృత్తిపరంగా జాగ్రత్త తీసుకోవాలి, సిబ్లింగ్స్ పరంగా, కొలీగ్స్ పరంగా, జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బిజినెస్ లైఫ్లో అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే 4 నెలలు నవంబర్ 27వ తారీఖు లోపు చాలా బాగుంటుంది. ఇక్కడ శని అనేటువంటి ప్లానెట్ నిబద్ధత కలిగినటువంటి ఒక ప్లానెట్ అండి. ఈయన అష్టమం నుంచి సప్తమాన్ని చూస్తున్నారంటే మేజర్గా ఏంటి అంటే వీళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు పుబ్బా నక్షత్రం వాళ్ళకి. మీరు మీ యొక్క జీవితంలో చేసిన తప్పును సరిదిద్దుకోండి, బెటర్గా మీరు ఇంకా పెర్ఫామ్ చేయండి, మీ స్కిల్ డెవలప్ చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని మీరే కాంపిటేటర్గా ఫీల్ అవ్వండి. అంటే ఇలాగా మిమ్మల్ని మీరే పైకి తీసుకువెళ్ళడానికి ఒక అవకాశాన్ని శని భగవానుడు ఇస్తున్నారని చెప్పచ్చు. ఈ 4 నెలల్ని సద్వినియోగం చేసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో కనుక శని బాగున్నారంటే ఎక్స్ట్రీమ్గా హై పొజిషన్కి వెళ్ళేటువంటి యోగం కనబడుతుందండి. బికాజ్ ఎందుకు అంటే మీకు ఈ యొక్క లలిత కళలు అనేటువంటివి చాలా బాగుంటాయి. బికాజ్ 10th లార్డ్ మీకు శుక్రుడు అండి. ఫిలిం కెరీర్ చాలా బాగుంటుంది, యాంకర్ ఫీల్డ్, జర్నలిస్ట్, ఇవన్నీ కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అలాంటి పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ 4 నెలలు కూడా ఒక గుణపాఠం అవ్వాలి, లేకపోతే ఒక ట్రైనింగ్ పీరియడ్ అవ్వాలి. మీ పర్సనల్ చార్ట్లో శని బాగాలేకపోతే శనికి సంబంధించిన శాంతి పరిహారములు, జపము, దానము, అర్చన, అభిషేకము, హోమము ఏదైనా పర్వాలేదు, 100% చేసేసేయండి. స్పిరిచువల్ పవర్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇప్పుడు కావాలి. చేసిన తర్వాత మళ్ళీ ఈ 4 మాసాల తర్వాత శని రుజుమార్గంలోకి ప్రవేశించిన తర్వాత మీకు అష్టమ శని మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతుంది. అప్పుడు మళ్ళీ 2 years ఇంచుమించుగా మీరు వాహన ప్రమాదములని, టెన్షన్స్ అని, ఒంటరి పోరాటం, ఆకస్మికంగా వచ్చి అంటే సడన్ చేంజెస్ లైఫ్లో, అప్పుల బాధలు,
తర్వాత ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు మీరు చేయడం వల్ల మీ లైఫ్లో మీ ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనులన్నీ కూడా ఆ దోషాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీ ప్రయత్న దోషం కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ ఈవెన్ ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే ఎవ్రీ ఫ్రైడే సాల్ట్ బాత్ అంటే ఒక గుప్పుడు గళ్ళుప్పు తీసుకుని వామ్ వాటర్లో వేసి అది నానిపోయిన తర్వాత దాని నుంచి తలస్నానం చేయండి. నెగిటివ్ ఆరా కానీ నెగిటివ్ థింగ్స్ కానీ ఏమున్నా, బికాజ్ శని అంటే సోమరితనం, బద్ధకం, అష్టమ శని మొన్నటిదాకా నడిచింది కాబట్టి నిర్లక్ష్యం, ఇలాంటి ఒక నెగిటివ్ ఫీలింగ్స్, లేజినెస్ కానీ అన్నీ పెరిగిపోతాయి. దాని మూలాన మీ అంతటి మీరే డైల్యూట్ అయిపోతారు. సో అలా కాకుండా సాల్ట్ బాత్ చేయండి, మంత్రజపాన్ని ఎక్కువగా చాంట్ చేయండి, మెడిటేషన్ చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి 4 మాసాల తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారాలు ఆచరించండి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నా, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిహారం చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. శని అనేటువంటి ప్లానెటే కాదండి, ఎవ్రీ ప్లానెట్ ఆయనకి ఉండేటువంటి డొమైన్ ఆయనకు ఉంటుంది. అంటే ప్రతి గ్రహం, ఒక్క గ్రహం జీవితంలో చాలా బాగుంటే చాలండి, ఆ వ్యక్తి దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ఆ గ్రహ కారకత్వాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే, చాలామంది సిరిగారు ఏ బిజినెస్ పెట్టాలో తెలియక రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి, పార్ట్నర్షిప్లో వెళ్ళాలో తెలియక, వెళ్ళకూడదో తెలియక, ఏదో ఒక విధంగా తొందరపాటులో నిర్ణయం తీసుకుని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ ఇది ఎందుకు జరుగుతుందంటే సరైనటువంటి గైడెన్స్ లేక ఒకటి జరుగుతుంది. ఆ టైంలో కర్మ అనేటువంటిది ఆలోచించనివ్వదు, ఆలోచన పుట్టనివ్వదు. సో ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలకు అది కారణం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ ఇండివిజువల్ చార్ట్ అండి, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏ గ్రహం అయినా సరే, అంటే మీ జీవితంలో మీ కోరిక ఏదున్నా, కొంతమందికి ఏదైనా సాధించాలని కోరిక ఉంటుంది, కొంతమంది కష్టం నాకు పోతే చాలు అనేటువంటి కోరిక ఉంటుంది. అది ఏదైనా సరే దానికి సంబంధించి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి భగవంతుని అనేటువంటిది, మీకు ఏమైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.